సాక్షి పేపర్ కార్యాలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. సాక్షి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆర్మూరు డివిజన్ కార్యదర్శి దేవవరం పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ అన్నారు. ఆర్మూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో వారు సాక్షి కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా జర్నలిస్ట్ పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాక్షి రిపోర్టర్లు వెంకట్, క్రాంతి తదితరులు ఉన్నారు. కఠినంగా శిక్షించాలి. పత్రికపై దాడి చేసిన సాక్షి పత్రికపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. సాక్షి పత్రికపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో సాక్షి పత్రిక మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక అంశం మీద కామెంట్ చేసిరు అనుకున్నాం. అది పత్రికా స్వేచ్ఛలో భాగంగా వాళ్ళు కామెంట్ చేస్తారు. అంతేగాని మీరు మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడండి, ఇంకోటి వ్యతిరేకంగా మాట్లాడండి, అరెస్ట్ చేయటం, దాడులు చేయటం అంటే పత్రికా స్వేచ్ఛను హరించడం తప్ప ఇది ఇంకోటి కాదు. కాబట్టి వెంటనే ఆఫీసుల మీద దాడులు చేసిన వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలి, వాళ్ళు అరెస్ట్ చేయాలని మా డిమాండ్. మిత్రులారా, గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి మీద, ఈనాడు మీద దాడులు చేస్తుందని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి వ్యక్తులే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం దానికి ఏమి తీసుకోకుండా అంతకంటే దాదాగిరి చేసుకుంటూ సాక్షి ఆఫీసుల మీద పచ్చ కండువాలు కప్పుకొని దాడులు చేస్తున్నటువంటి తెలుగుదేశం వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలేదు, వాళ్ళు అరెస్ట్ చేయలేదు. కానీ ఏదో ఒక మాట దొర్లిందని చెప్పి కొమ్మూరు శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయటం ఏంటి, పత్రికా ఆఫీసుల మీద దాడులు చేయటం ఏంటి అంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి పత్రికా స్వేచ్ఛను కూడా వీళ్ళు కాలరాస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో మేమే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్లో మేమే ఉన్నాం, మమ్మల్ని అడిగేవాడేవాడనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది ఎంత మాత్రం క్షమించరానటువంటిది. ఏది ఏమైనా రాజ్యాంగానికి లోబడి మీరు చర్యలు తీసుకోవాలి తప్ప ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్యలు తీసుకోవటాన్ని మాత్రం సిపిఐఎంఎల్ మాస్ లైన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా దాడులు చేసినటువంటి వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలి. ఒకవేళ చట్ట ప్రకారం ఏదైనా ఉంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి తప్ప వాళ్ళ మీద దాడులు చేయటం అనేది సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రాజు శిథిలావస్థలో ఉన్న భవనాలను పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి నోటీసులు ఇవ్వనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. 30 వార్డులోని శిథిలావస్థలో ఉన్న భవనాన్ని స్థానికుల ఫిర్యాదు మేరకు వెళ్లి పరిశీలించామని చెప్పారు. సదరు యజమానికి నోటీసులు ఇచ్చి 2 రోజుల్లో కూల్చివేసుకోవాలని చెప్పామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీఓ ఆంజనేయులు, టీపీబీఓలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలో గల ఇన్నర్ భవన్లో పీడీఎస్ ఆధ్వర్యంలో జీవ పరిణామం అనే అంశంపై తరగతులు నిర్వహించారు. పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్ర రామారావు తరగతులు బోధించారు. ఆయన మాట్లాడుతూ రాజకీయ అంశాలతో పాటు చరిత్ర, సైన్స్ విషయాలను కూడా నేర్చుకునే దృక్పథాన్ని కలిగిన వాళ్ళు ప్రగతిశీల విద్యార్థులు అన్నారు. సైన్స్ పట్ల, చరిత్ర పట్ల, సమకాలీన రాజకీయాల పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఎస్సి జిల్లా ప్రధాన కార్యదర్శి అలగుట్ రవీందర్, మాస్లైన్ జిల్లా నాయకులు మురళి, డివిజన్ నాయకులు నారాయణ, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా ఈ భూమి మీద మొక్కలు, జంతువులు అనేవి ఒకదాంట్లో పరిణామం చెందుకుంటూ జంతువులు 5 రకాలు, చేపలు, సరీసృపాలు, ఉభయచరాలు, పక్షులు, క్షీరదారులో మనము. ఈ క్షీరదారులో ప్రైమేట్స్ ఉన్నాయి. ఆ ప్రైమేట్స్ నుంచి విడిపోయి హోమోనాయిడ్స్ వచ్చినాయి. హోమోనాయిడ్స్ నుంచి విడిపోయి హోమోనిమ్స్ వచ్చాము. హోమోనిమ్స్ నుంచి హోమో ఎరెక్టస్, హోమో ఎరెక్టస్ నుంచి హ్యూమన్ బీయింగ్, హోమోసెపియన్స్ అంటాం మనం. ఉన్నటువంటి పరిస్థితి హోమోసెపియన్ అంటాం మనల్ని సైన్స్ భాషలో. హ్యూమన్ బీయింగ్స్ ఇది. మనం అత్యాధునిక మానవులము. మన చరిత్ర 10 లక్షల సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. కాబట్టి ఇది జీవ పరిణామానికి సంబంధించిన అంశం.
విషయాల మీద తెలుసుకున్నాం. ఇది ఏబిసి. ఆరుమూరు పట్టణంలోని 12-29 వార్డులో కొనసాగుతున్న పారిశుద్ధ పనులను మున్సిపల్ కమిషనర్ రాజు పర్యవేక్షించారు. మున్సిపల్ పరిధి 12-19 వార్డులో కొనసాగుతున్న పారిశుద్ధ కార్యక్రమం మరియు ఘనవిడత పదార్థ నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ఈ పనులను మున్సిపల్ కమిషనర్ రాజు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్, పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డ్ ఆఫీసర్లు ప్రవళిక, ప్రజ్ఞాన్, శానిటరీ జవాన్లు రవి, నరసయ్య తదితరులు ఉన్నారు. ఆర్మూరు పట్టణంలోని జమ్యాన్మన్ ఆలయ ఆవరణలో ఉన్న మర్రి చెట్టు వద్ద మహిళలు వట సావిత్రి పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలియజేయమనగా ఈరోజు వట సావిత్రి పౌర్ణమి శుభ సందర్భంగా మన జమ్మి హనుమాన్ దేవాలయంలో ఉదయం 6 గంటలకు సింధూర పూజ నిర్వహించడం జరిగింది. అలాగే అష్టోత్తర పూజ
జరపబడింది. మరియు అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కూడా నిర్వహించబడింది. కావున ఈరోజు మన ఆర్మూర్ పట్టణ ప్రజలు జమ్మి హనుమాన్ దేవాలయంలోని మర్రి చెట్టుకు వటసావిత్రి పూజలు నిర్వహిస్తారు. భక్తులు, మహిళలు అంగరంగ వైభవంగా. కావున ఈ సంవత్సరం అంతా కూడా వర్షాలు బాగా కురుస్తాయని మరియు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వరదీలుతారని కోరుతున్నాము. అనుమతులు లేని పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పీడీఎస్ జిల్లా అధ్యక్షులు నరేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్మూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఫీజులను పెంచడం సరికాదన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్లను, పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆర్మూరు ఏరియా పీడీఎస్ సహాయ కార్యదర్శి సిద్ధార్థ్ అన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై అధికారులు చర్యలు తీసుకోకపోతే పీడీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం మరో 2 రోజులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. రేపే చివరి రోజు, ఎల్లుండి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతా ఉంది. అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ ఎన్ని స్కూల్స్ అనుమతులు ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ అనుమతి లేవనేటువంటి విషయాన్ని విద్యాశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా జరుగుతూ ఉంది. అసలు వాస్తవానికి చెప్పాలంటే ఇప్పటికే పుట్టగొడుగుల్లో ఈరోజు జిల్లా వ్యాప్తంగా, ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ఈరోజు కొత్త స్కూల్స్ వస్తూ ఉన్నాయి. అసలు ఎన్ని స్కూల్లో పర్మిషన్ ఉంది, ఎన్ని స్కూళ్ళకు పర్మిషన్ లేదనేటువంటి విషయాన్ని కూడా తల్లిదండ్రులకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వీటిని అంతా పక్కన పెట్టి ఈరోజు విద్యాశాఖ అధికారులు అసలు అనుమతి లేని స్కూల్ ఏందనే విషయాన్ని కూడా మర్చిపోయినటువంటి సందర్భాలు. వాస్తవానికి చెప్పాలంటే విద్యా సంవత్సరం ఈ 2 రోజులు అయితే ప్రారంభం అవుతా ఉంది. కానీ తల్లిదండ్రులు అసలు అనుమతి లేని స్కూల్లో కూడా చేర్పించినటువంటి సందర్భాలు. రేపు మాపు అధికారులు వెళ్ళి మాలాంటి విద్యా సంఘాలు పర్మిషన్ లేదని చెప్పేసి అంటే అప్పుడే మొదటి నిద్రకి వెళ్ళి వచ్చి అవును పర్మిషన్ లేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. వాస్తవానికి ఈ రోజు ఆర్మూర్లో చూసినట్టయితే 4-5 స్కూల్స్ కొత్తగా రావడం జరిగింది. అందులోనే మొన్ననే ఏదైతే హ్యాపీ కిడ్స్ అనేటువంటి స్కూల్కి అసలు పర్మిషన్ లేదని చెప్పేసి స్వయంగా ఎంఈఓ గారు చెప్పారు. దానిపైన ఏం చర్యలు తీసుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఒకవైపు పర్మిషన్ లేని స్కూలు, మరోవైపు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము 10 నుంచి 20% ఫీజులు పెంచి ఈ రోజు వాళ్ళకు నచ్చిన విధంగా ఈ రోజు ఫీజులు పెంచుకుంటా పోతున్నారు. అసలు విద్యాశాఖ అధికారులు ఈ ఏదైతే ఫీజులు పెంచుతున్నటువంటి వాటిపైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వారు మౌనంగా ఎందుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. తక్షణమే ఏదైతే పెంచుతున్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఖచ్చితంగా నోటీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యా శాఖ నిబంధనల మేరకు ఏవైతే ఉన్నాయో దాని పద్ధతిలో ఈ విద్యాశాఖ నడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అనుమతులు లేనటువంటి స్కూళ్ల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది, తొందరగా మీరు కంప్లీట్ చేయాలి. అనుమతి లేనటువంటి స్కూళ్ళ ముందట బోర్డుని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా అన్ని విద్యా సంఘాలతోని, విద్యార్థుల తల్లిదండ్రులతోని ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు సిఎస్ సిద్ధార్థ. నేను ఆర్మూర్ ఏరియా పీడిఎస్ సహాయ కార్యదర్శిని. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా సంవత్సరం 2025-26 ప్రారంభం అవుతుంది. దీనికి ప్రభుత్వ బడులలో సరైన వసతి లేవడం జరుగుతుంది. ముందైతే పుస్తకాలు పంపిణీ, బట్టలు పంపిణీ ముందే జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం పుస్తకాలు సరిగ్గా పంపడం లేదు, ఇంకా బట్టలు కూడా ఇవ్వడం లేదు. దీనివల్ల విద్యార్థులకు చాలా కష్టం కలుగుతుంది. దానివల్ల వాళ్ళ చదువుకునేది చాలా కష్టం అవుతున్నదని మేము ఈ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం. ఏదైతే పుస్తకాల పంపిణీ, ఇంకా బట్టల పంపిణీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపాలా. అదే ఎలా అయితే ఇప్పుడు నూతన విద్యాశాఖ మంత్రి ఏర్పాటు జరిగిందో దానికి ఇవన్నీ ఏవే వసతి లేవో దాని గురించి తెలపాలా అని ఒక బోర్డుని ఏర్పాటు చేసి తెలంగాణ విద్యాశాఖ మంత్రిని తెలియజేయాలని పీడిఎస్ గా డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల లేకుంటే పీడిఎస్ నాయకులు అన్ని విద్యార్థి సంఘాలు కలిపి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. భీమ్గల్ మండలం మెండోర గ్రామంలో భూభారతి కొత్త 6వ చట్టంపై రెవెన్యూ సదస్సు నిర్వహించారు. మండల రెవెన్యూ అధికారులు భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు. భూ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే వెంటనే దరఖాస్తు సమర్పించాలని సూచించారు. రైతులు, ప్రజలు భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, గ్రామస్తులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన భూభారతిలో భాగంగా మెండోర గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించడమైంది. భీమ్గల్ తహసీల్దార్ షబ్బీర్ సార్ గారి ఆధ్వర్యంలో వారికి సంబంధించిన టీం అంతా కలిసి పొద్దున 9:30 నుండి ఇప్పటి వరకు మెండోర గ్రామంలో ఉన్న సాదా బైనామాలు అయితేనేమి, వారసత్వ పట్టాలు అయితేనేమి, క్రయ విక్రయాలు కొనుగోలు చేసిన భూములకు అయితేనేమి, అట్లాగే కొన్ని సంవత్సరాలుగా సాగులో ఉన్న అసైన్డ్ ల్యాండ్లు అయితేనేమి, అట్లాగే పోడు పట్టాలు అయితేనేమి, అన్నిటికీ సంబంధించిన దరఖాస్తులను సావధానంగా స్వీకరించడం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా ఏదైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి పేద రైతుల భూములను రికార్డులలో లేకుండా చేసి పెద్దలకు ఆహారంగా పంచిపెట్టిన విషయాన్ని గ్రహించిన రేవంత్ అన్న ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధరణిని తీసేసి భూ ప్రక్షాళన చేయాలి, పేదవాళ్ళ భూములను వారికి అప్పగించాలి. గత సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యల పరిష్కారాలన్నీ చేయాలనే సదుద్దేశంతో ఈరోజు గ్రామానికి గత వారం రోజులుగా ప్రతి గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గత కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న తమ భూ సమస్యల పరిష్కారానికి వెల్లువలుగా వచ్చి వారు అధికారులకు సహకరిస్తూ తమ దరఖాస్తులను సమర్పించుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇదంతా కూడా నిరంతర ప్రక్రియగా జరుగుతుందని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏదున్నా కానీ కఠినంగా లేకుండా ఆర్డీఓ లెవెల్లోనో, కలెక్టర్ లెవెల్లోనో, తర్వాత సీసీఏ లెవెల్లోనో 10 సంవత్సరాలుగా తమ భూములు పోగొట్టుకొని, తమ పట్టా పాస్బుక్లు పోగొట్టుకొని, గత 40 సంవత్సరాలుగా కబ్జాలో ఉండి వారసత్వంగా వస్తున్న భూములు కూడా ధరణి వచ్చిన తర్వాత ఎక్కడ కనబడకుండా మాయమైపోయి ఎవరో బడా పెత్తందారుల పాస్బుక్లలో తేలిన విషయాన్ని ప్రజలందరూ గమనించిందే. ఇట్లాంటి వాటిని సమూల ప్రక్షాళన చేసి వారి భూములను వారికి ఇచ్చేటట్టుగా చేయడానికే ఈ భూభారతి. అట్లాగే భూముల్లో ఉన్న సమస్యలు, అన్ని రకాల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించడానికి గత 20 రోజుల కిందట మెండోర బాల్కొండ కాన్స్టిట్యున్సీలోని మెండోర మండలంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని అక్కడ సమస్యలను సమూలంగా ప్రక్షాళన చేయడం జరిగింది. అదేవిధంగా భీమ్గల్ మండలంలో ఈ మెండోర గ్రామానికి వచ్చేసరికి చాలా మట్టుకు అసైన్డ్ భూములు, అట్లాగే ఫారెస్ట్కు దగ్గరగా ఉన్న భూములు చాలా ఉంటాయి. గత ప్రభుత్వంలో వీటన్నిటిని కూడా ఒక్క భూ సమస్య కూడా పరిష్కారం కాకుండా పెండింగ్గా ఉండడం వల్ల ఎక్కడ లేనంత రద్దీ ఈరోజు ఈ మెండోర గ్రామంలో ఉంది కనుక, అట్లాగే నేను తహసీల్దార్ గారికి అయితేనేమి, ఆర్డీఓ గారికి అయితేనేమి, కలెక్టర్ గారికి అయితేనేమి విన్నవించేది ఏంటంటే, ఇది ఒక్కరోజు ఈరోజు దరఖాస్తులు స్వీకరణ కంప్లీట్ కాకపోతే మెండోర గ్రామానికి ప్రత్యేకంగా మళ్ళొక రోజు దరఖాస్తులు తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని మీడియా మిత్రుల అభిముఖంగా ప్రభుత్వాన్ని, అట్లాగే తహసీల్దార్ గారిని, ఆర్డీఓ గారిని కోరుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు సహకరిస్తున్న పోలీస్ యంత్రాంగానికి, సహకరిస్తున్న మీడియా యంత్రాంగానికి, ఇతర ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ కూడా మా ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్. మాక్లూరు మండలం చిన్నాపూర్ గండి వద్ద రేపు పౌర్ణమి ధ్యానం నిర్వహిస్తున్నామని పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి తెలిపారు. ధ్యాన బంధువులందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఈ నెల 11వ తేదీ బుధవారం రోజున ఆర్మూర్ రోడ్ చిన్నాపూర్ గండి వద్ద అరణ్య అర్బన్ పార్కులో పౌర్ణమి ధ్యానము, వనభోజనాలు, అదేవిధంగా ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో సమస్త ధ్యాన బంధువులందరూ పాల్గొని మరి ప్రకృతిలో ధ్యానం చేద్దాం, హాయిగా వనభోజనాలను స్వీకరిద్దాం. మరి పత్రిజీ గారు ధ్యానాన్ని అడవిలో కానీ
ప్రకృతిలో కానీ మరి ట్రెక్కింగ్ పర్వతారోహణాన్ని కానీ చేయమని చెప్పారు. కాబట్టి నిజామాబాద్ జిల్లా PSCM ఆధ్వర్యంలో ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత చక్కని కార్యక్రమానికి బుస్సాపూర్ గ్రామ ధ్యాన యోగులు శ్రీమతి శ్రీ దేగం లక్ష్మి అదేవిధంగా గంగారాం గారు మనకు ధ్యానామృతాన్ని అందజేస్తూ ఉన్నారు. కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ ఉదయం 8 గంటల వరకు ఆర్మూర్ రోడ్ చిన్నాపూర్ గండి వద్ద గల అరణ్య అర్బన్ పార్కు విచ్చేసి ఉదయం నుండి సాయంత్రం వరకు సామూహిక ధ్యానము, ఆటలు పాటలు, అదేవిధంగా ట్రెక్కింగు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. భీమ్గల్ మండలం గొనుగొప్పుల గ్రామంలో CMRF చెక్కులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సాయ నిధి ద్వారా మంజూరైన సుమారు 5 లక్షల రూపాయల చెక్కులను 7 లబ్ధిదారులకు పంపిణీ చేశామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. చెక్కుల మంజూరు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భోజాగౌడ్, బాల్కొండ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం సునీలన్న నాయకత్వం సునీలన్న నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంతన నాయకత్వం రేవంతన నాయకత్వం సునీలన్న నాయకత్వం సునీలన్న నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని స్నేహ వైకల్య వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆర్మూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. దివ్యాంగులకు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6,000 పెన్షన్ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం, రాజీవ్ వికాస్ యోజన పథకంలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ నెల 16న ఆర్మూరులో సమావేశం నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. కావున నేను గత 15-20 సంవత్సరాల నుండి హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. దానికి ఎందుకో నాకు ఈ మధ్యలో మన సొంత జిల్లాను వికలాంగులు చాలా వెనుకబడిపోతున్నారనే ఉద్దేశంతో ఒక 3 నెలల నుంచి ఈ జిల్లాలో నేను పర్యటించడం జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే ప్రభుత్వం ఎక్కక ముందు ఇచ్చిన హామీలన్నీ ఎక్కినాక వికలాంగులను మర్చిపోయింది. వికలాంగులను మర్చిపోవడము ఎలా అంటే ప్రభుత్వం ఎక్కినాక శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి వికలాంగుల శాఖను ప్రత్యేకంగా శాఖ ఏర్పాటు చేస్తానని అన్నది ఒకటి. ఎక్కిన మొదటి సంతకం 6,016 రూపాయల పెన్షన్ చేస్తామన్నది ఒకటి. అదే కాకుండా చాలా హామీలు ఇచ్చారు ప్రభుత్వం నుంచి. ఇలా చూస్తే ఏముందంటే వికలాంగులకు ఫ్రీ బస్ పెట్టకుండా మహిళలకు పెట్టిండు. మరి వికలాంగులు అతని దృష్టి కనిపిస్తుందా లేదో తెలియదు. కానీ అదేవిధంగా జీవనోపాధి కొరకని రాజీవ్ వికాస్ యోజన పథకం కింద ఒక్కొక్కరికి 2 లక్షలు, 3 లక్షలు, ఇలా 4 లక్షలు ఇస్తామని కూడా చెప్పి వికలాంగులకు 5% జీవోను అమలు చేయకుండా వికలాంగుల మనోభావాలను దెబ్బతీసేలా ఎక్కడ కూడా అసెంబ్లీలో కానీ ఎక్కడ సభలలో కానీ వికలాంగుల విషయాన్ని మర్చిపోయిండు. అది కాకుండా వికలాంగులు ఎంతోమంది ఇందిరమ్మ ఇల్లు అని భూభారత్ అని పల్లెలకుండా తిరుగుతూ మండలాలకుండా తిరుగుతుండ్రు. కనీసం ఎక్కడైనా 5% రిజర్వేషన్ ప్రకారం ఒక వికలాంగుడికి ఇల్లు కేటాయించిన దాఖలాలు లేవు ఈ రాష్ట్ర ప్రభుత్వము. మరి వికలాంగులను ఇంత ఎందుకు పక్కన పెడుతుండో తెలియదు. కానీ ఇకనైనా వికలాంగుల దృష్టికి తీసుకొని వికలాంగులకు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు చైతన్యవంతులు అవుతున్నారు. దానికి పరిణామాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం వచ్చిన ఒకలాగా, ప్రభుత్వం రాకముందు ఒకలాగా. ఒకటి నిరుద్యోగ వృత్తి వికలాంగులకు ఇవ్వాలి. అది ఆల్రెడీ పోయిన ప్రభుత్వం నుంచి మేము అడుగుతూనే ఉన్నాం. ఇక్కడ ఏమన్నాడు, మా ప్రభుత్వం మధ్య నిరుద్యోగ వృత్తి ఇస్తాము, వికలాంగ జీవనోపాధి కొరకు ఎలాంటి బిజినెస్ చేసుకున్నా వారికి ఎలాంటి మార్కెట్ యార్డ్లో ఏం చేసినా వాళ్ళకి మేము ఆదుకుంటాము. ప్రతి ఒక్క విషయం మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చి చాలా హామీలు వెనుకకు పోగొట్టాడు. ఇదే విషయాన్ని చూస్తే కొంతమంది వికలాంగులు ఇల్లు లేక
ఒకవేళ ప్లాట్ ఉండి ఇల్లు కట్టుకోలేక ప్లాట్ లేక ఇల్లు లేక చాలా సతమతమవుతున్నారు. బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, వీధి గుడిసెలలో పండడం జరుగుతుంది. ఇలాంటి గరీబైన వికలాంగులను కూడా ఆదుకోకుండా చాలా దూరం పెడతా ఉన్నాడు. మరి ఇది కరెక్ట్ కాదని మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరించడం జరుగుతుంది. ఇదే విధంగా సకలాంగులకు 10,000 జాబులు ఇచ్చాడు, వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా నోచుకునే పరిస్థితి. మరి ఇక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో బ్యాక్లాగ్ పోస్టులు చాలా ఉన్నాయి. ఆ పోస్టులను కూడా సకలాంగుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మరి వికలాంగులైన మహిళలకు చాలా విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఇది చేశారు. మరి ఆ మహిళలు కూడా ఇప్పుడు రోడ్డున పడి ఉండవలసిన అవసరం కూడా ఉంది. మరి ప్రభుత్వం వెంటనే వీరిని ఆదుకోవాలి. మరి ఈరోజు ఈ ఆర్మూరు డివిజన్లో నేను ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసింది ఎందుకు అంటే 16వ డేట్న ఉదయం 10:30 వరకు లోకల్ ఎమ్మెల్యే అటువంటి రాకేష్ రెడ్డి గారిని ఆహ్వానిస్తూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డివిజన్కు చెందిన మండలాలే కానీ విలేజ్లు కానీ వికలాంగులు పెద్ద ఎత్తున హాజరై ఈ సమస్యలకు మనం ముందు పోరాడాలని ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క డివిజన్ చాలా ముందుకెళ్తున్నాయి. మన జిల్లా కూడా మన డివిజన్ కూడా ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా మరి ఇది నా డివిజన్, నేను కొన్ని రోజులు ఇక్కడ మా అయ్యబాబు నుంచి ఉన్నామని, ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళిపోవడంలో నాది కాకపోదు. కావున ఖచ్చితంగా దీనికి మనం ముందుకెళ్ళి చేసుకోవాలని ఇందిరమ్మ పథకమే కానీ రాజీవ్ వికాసం కానీ చాలా రకాల మనం వికలాంగుల వెనుకబడిపోయినాము. దీని గురించి ప్రత్యేకంగా మీరు ముందంచెలో ఉండి వికలాంగులందరూ హాజరు కావాల్సిందిగా కోరుచు. ఇదే మాకు వికలాంగుల సొసైటీకి ప్రోత్సాహం ఇస్తూ మాకు బలాన్ని చేకూర్చినటువంటి పత్రికా విలేకరులకు కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగియడం జరుగుతుంది. ఈ యొక్క సమావేశం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ హనుమాన్ మందిరి ముంగట ప్లేస్ ఉంది. ఎందుకంటే తొలిసారి కాబట్టి అక్కడ టెంట్ వేసి కొద్దిగా ఎక్కువ మంది వచ్చే ప్రపోజల్ ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే గారు కూడా అడిగిన అవసరం అనుకుంటే అంతమంది వస్తే క్యాంప్లో మీటింగ్ చేసుకోవచ్చు అని అన్నారు. ఆర్మూరు మున్సిపల్ పరిధిలోని గుండ్ల చెరువు వద్ద జరుగుతున్న మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను మున్సిపల్ కమిషనర్ రాజు పర్యవేక్షించారు. టీయూఎఫ్ఐడిసి నిధులు 4 కోట్ల రూపాయలతో చేపడుతున్న పనులను పబ్లిక్ హెల్త్ ఈ తిరుపతి కుమార్ తో కలిసి మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు చేయాలని సదరు కాంట్రాక్ట్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానన్, వర్క్ ఇన్స్పెక్టర్ రాహుల్ చంద్ తదితరులున్నారు.